అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కోట వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఉత్తర ద్వారం దర్శనం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు అత్యంత పురాతనమైన కోట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా స్వామివారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం పూజ కార్యక్రమాలు మరియు విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కోటలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశేషమైన ఏమంటే స్వామివారు చెట్టులో వెలిసి అందరికీ దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ ఈరోజు ఇక్కడకు దేవస్థానంకు వచ్చి విశేషంగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము.